బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బ్యూటీషియన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చారు యువతులు. వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ కు రప్పించి వారితో వ్యభిచారం చేయించింది ముఠా. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్ లో బంగ్లాదేశ్ లకు సంబంధించిన వ్యభిచార ముఠాలను సిటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. చెదర్ఘట్, ఖైరతాబాద్, అదేవిధంగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. వారికి సంబంధించిన హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఆస్తులని, క్యాష్ ని జప్తు చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఎలా బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ కు వచ్చారు, ఈ వ్యభిచారం ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారు, వీరి వెనకాల ఉన్న ముఠా సభ్యులు ఎవరనే దానిపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. వీరికి సంబంధించిన లావాదేవీలు కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎన్ని డబ్బులు ఇక్కడ సంపాదించారు, వాటికి సంబంధించిన వివరాలపైన ఈడీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ కి సంబంధించిన ఇప్పటి వరకు పట్టుబడినటువంటి వారు ఇక్కడ ఏం ఆస్తులు కూడబెట్టారు, ఎప్పటి నుండి ఇక్కడ వీరికి సహకరిస్తున్నారు అనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు మొదలు పెట్టింది. ఇప్పుడు ఒకవైపు ఎన్ఐఏ కూడా ఈ కేసులో విచారణ చేస్తుంది. కుట్ర కోణం ఏమైనా ఉందా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇటు ఈడీ, ఎన్ఐఏ, అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేసి కేసులో ఇంకా ఎంతమంది బంగ్లాదేశ్ యువతులు హైదరాబాద్ లో ఉన్నారనే దానిపైన ఒకవైపు పోలీసులు విచారణ చేస్తున్నాయి. ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది కాబట్టి వారికి సంబంధించిన 1.90 లక్షలకు సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, జప్తు చేయడం జరిగింది. వీరికి సంబంధించినవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి కూడా వివరాలు తీసుకొని ఆరా తీస్తున్నారు. వీళ్ళ ట్రాన్సాక్షన్ ఎప్పటి నుండి జరుగుతుంది, వీరికి సంబంధించిన అకౌంట్స్ ఎలా ఓపెన్ చేశారు ఇక్కడ, వాటికి సంబంధించి అన్ని వివరాల పైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.